హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఇంకా పిల్లలిద్దరిని అయితే పొద్దున్నే ఇంకా స్కూల్కి అయితే వదిలిపెట్టేసి వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంక ఇంట్లో పనులు ఇంకా ఉంటాయి కదా, అవి నేను ఏమేమి చేస్తున్నానో పని అదంతా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియో అయితే చూస్తుండండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే చూసేసేయండి. ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే ఇంకా దోశ పిండి పట్టేసి ఇంకా అప్పటికి 3 days అవుతుంది. అయితే ఇంకా ఆ రోజు కొద్దిగానే ఉందండి పిండి అయితే. ఇంకా పిల్లలిద్దరికి అయితేనేమన్నా ఒక ఎగ్గు ఇంకా బాదం పప్పు అయితే తినిపించేసి పంపించేశాను. ఇంకా మా కోసం అయితే ఇంకా కొద్దిగా పిండి ఉంది కదా, ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు. ఇంకా దిబ్బ రొట్టె అంటారు కదా, అట్లా కొంచెం మందంగా వేసుకొని ఇంకా దాని మీదే ఇంకా ఆనియన్స్ కొంచెం కారం కూడా దాని మీద అయితే చల్లేసుకొని ఇంకా రొట్టెలక్క అయితే చేస్తున్నాను. ఇట్లాగా చాలా బాగుంటుంది అసలు టేస్ట్. దోశ కంటే కూడా నాకు ఇట్లా చేసుకొని తినడమే బాగా ఇష్టము. కొంచెం స్పైసీగా తినడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నేనైతే. ఇంకా చట్నీ లేకపోయినా కానీ నేను ఇంకా కారంతో అయినా తినేస్తానండి. ఇంక ఇక్కడైతే అదే చేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా దీని మీదే ఇప్పుడు కొంచెం అది మగ్గిన తర్వాత ఆ దోశ అనేది కారం అయితే వేసేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇది చేయడానికి. అది కరకరలాడుతూ అట్లాగా వస్తుంది, బాగుంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి. అయితే చేసేస్తున్నాను. అంటే ఒకవైపు చేసుకుంటూనే తినేస్తున్నాను నేను. అంటే వేడివేడిగా తినడం నాకు చాలా ఇష్టం. చల్లారితే అంతగా తినాలనిపించదు. అందుకని ఒకవైపు చేసుకుంటూనే ఇంకా అక్కడే నించొని అయితే తినేస్తున్నాను. ఇంకా నేను కూడా టిఫిన్ తినడం అయితే ఇంకా అయిపోయింది. ఇంక ఇంట్లోవి బట్టలు అన్నీ ఇంకా పొద్దున్నే పిల్లల్ని హడావుడిగా పంపించేస్తాం కదా, ఇంకా ఎక్కడవక్కడే ఉంటాయి. ఇంక ఇప్పుడు అవన్నీ అయితే సర్దేసుకొని ఇంకా బెడ్షీట్లు అవి మార్చుకునే పని అయితే ఉంది. ఇంక ఇక్కడైతే చూస్తూ ఉండండి. ఇంకా 2 రోజులకు ఒకసారి అయితే బెడ్షీట్లు మారుస్తానండి. ఇంకా టవల్స్ అన్నీ ఉతకాల్సినవి ఒక వైపుకి వేసేస్తాను. ఇంకా మంచిగా ఉన్నాయి అయితేనేమన్నా మడత పెట్టేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. కొన్ని ఉతికిన బట్టలు కూడా ఉన్నాయిలేండి చైర్లో అయితే. ఇంకా అవి మడతేస్తున్నాను. నైట్ అయితే మడత పెట్టలేదు, కొద్దిగా చల్లగా ఉన్నాయి అనేసి అట్లానే వదిలేస్తాను.
ఇక్కడైతే ఇంకా దివాన్ మీద బెడ్షీట్ తీసేసాను, ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసి సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ బెడ్ మీద కూడా బెడ్షీట్ అయితే చెప్పాను కదండి 2 రోజులకు ఒకసారి తీసేస్తానని, ఇంకా బెడ్షీట్ కూడా తీసేస్తున్నాను బెడ్ మీద కూడాను. అయితే ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి. ఇంటి దగ్గర అన్న మాటే కానీ ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది డే మొత్తము. అదే వేరే పనులకి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఆడవాళ్ళు కూడా డ్యూటీలకి అట్లాగా. మరి అప్పుడు ఈ పనులన్నీ ఏమవుతాయో ఏమో. అస్సలు ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటుంది పని అయితే మాత్రం. ఖాళీగా ఉన్నట్లే అనిపించదు. అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం కూడా డ్యూటీకి వెళ్ళిపోతే ఈ పనులు అయిపోతాయి, మనం వేరే పనికి వెళ్ళి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అన్న ఇదైతే అనిపిస్తుంది. ఇంకా బెడ్ మీద కూడా బెడ్షీట్ అయితే వేసేస్తాను. ఇంకా బట్టలన్నీ కూడా అయితే మిషన్లో వేసేస్తున్నాను. ఇంక ఈ బట్టలు ఈ మిషన్లో వేస్తే ఈ మిషన్ పని చేసుకుంటూ ఉంటుంది, ఇంకా మిగతా పనులన్నీ అయితే మనం చేసుకోవచ్చు కదా. అందుకని ఇంకా బట్టలు అయితే వేసేసి ఇంకా వేరే పనులు అయితే చూసేసుకుంటాను నేను. అయితే ఇక్కడ ఉదయం మా వారు ఇవైతే తీసుకొచ్చారు, తినేవి అని చెప్పారు. కానీ నేను తినేవి అనుకోలేదు, జోక్ చేస్తాడేమో అనుకున్నాను. కానీ అదే ఫిష్ బౌల్స్లో వేస్తారు కదా రంగురాళ్ళు, అవి అనుకున్నాను. కాదు తినేవి అని చెప్పాడు. సరే అని ఇంకా పని చేసుకుంటుంటే మళ్ళీ కనిపించాయి. చూద్దాం అసలు తినేవా ఏంటి అని అయితే టేస్ట్ చేసాను. అవి నిజంగా తినేవే. నేనైతే నమ్మలేదు అవి తినేవని, రంగురాళ్ళనే అనుకున్నాను. అవి ఎట్లానే జెమ్స్లా ఉన్నాయి. లోపల ఒకటి పల్లి ఉంది, పైన అంతా చాక్లెట్ లాగా ఉంది. కలర్ సీసలకి అట్లా రంగురాళ్ళు లెక్క ఉన్నాయి, కానీ టేస్ట్ బాగుందండి. ఇక్కడ అయితే ఇంకా ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇల్లు కూడా తడిబట్ట అయితే పెట్టేసుకుందామని ఇంకా చైర్స్ అన్నీ బయట అయితే వేసేసుకున్నాను. ఇంక ఇల్లు కూడా తుడిచేసాను కదా, అది ఊడ్చేసాను కదా. ఇంకొకసారి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, పొద్దున పిల్లలు తిన్న టిఫిన్ ఇవి, ఇంకా గుడ్లు ఉడకపెట్టాను కదా అవి. ఇంకా ఇవన్నీ కూడా తోమేసుకున్న తర్వాత అయితే ఇంకొకసారి ఇల్లు అయితే తుడుచుకోవచ్చు అని ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. ఇక్కడ ఈ గిన్నెలు కూడా అంతేనండి, ఎన్నిసార్లు తోమినాయే వస్తూనే ఉంటాయి. ఎంత నీట్గా ఉంచుకుందామన్న ఆ సింక్లో గిన్నెలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు తోమేస్తున్నా కానీ.
కూడా తోమేసానండి. తోమేసిన తర్వాత అయితే ఇంక ఇల్లు కూడా అయితే ఇంకా తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది కూడా అంతేనండి, 2 రోజులకు ఒకసారి అయితే ఇల్లు తడిబట్ట అయితే పెట్టేసుకుంటాను నేను. ఇంక ఇక్కడ అల్లం పేస్ట్ అయితే పట్టింది అయిపోయింది. ఇంకా దానికోసమే ఇట్లాగా అల్లం అయితే తొక్కైతే తీసేసుకుంటున్నాను. పేస్ట్ అయితే పట్టుకొని ఉంచుకుందామని, కానీ ఎప్పటిదప్పుడు పట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది. కానీ హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లాగ బాగా యూజ్ అవుతుంది చేసి పెట్టుకుంటే మాత్రం. అందుకని కొంచెమే చేసి పెడతాను నేను. ఇంకా ఎక్కువ అయితే ఏం చేసి పెట్టనులేండి, తక్కువే వాడతాం మేము అల్లం పేస్ట్ అనేది. అందుకోసమని కొంచెం ఎమర్జెన్సీ టైంలో పనికొస్తుంది అన్నట్టుగా కొద్దిగా అయితే పట్టేస్తున్నాను. ఇంక ఇందులోనే అంటే ఏదో స్మెల్ వచ్చినట్టు ఉంటుంది కదా, అట్లా రాకుండా కొద్దిగా పసుపు కూడా అయితే వేసేసి అయితే అల్లం పేస్ట్ పట్టుకుంటాను. ఇంకొంతమంది నిమ్మరసం కూడా వేసుకుంటారంట, నేనేం వేయలేదు. పసుపు ఒకటే అయితే వేసేసి పేస్ట్ అయితే పట్టేసుకొని ఇంకా అదైతే ఒక డబ్బాలో అయితే పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇదే ఒక 20 రోజులు అట్లాగ వస్తుందండి. తక్కువే వాడతాము మేము, దేంట్లో వాడము. ఇంకా నాన్ వెజ్ చేసినప్పుడే వాడతాము. ఇంకా పిల్లల బాక్స్లకి ఎగ్ రైస్ అలాగ చేసినప్పుడు కొద్దిగా అయితే వేస్తాను. ఇంకా అంతకు మించి మేమేమి వాడమండి. ఇంకా సండే పూటే వాడాలి అని అంటే చికెన్ అలాగా ఆ కర్రీలోకి. ఇక్కడ పని మొత్తం అయితే ఇంకా అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు కూడా అయిపోయాయి. అయిపోతే ఇంకా అక్కడ అయితే మాకు పైప్ కొంచెం బయటకే ఉంటుంది, వాటర్ అన్నీ వచ్చేస్తాయి బట్టలు వేసినప్పుడల్లా. ఇంక ఇక్కడ అదే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఆ వాటర్ అన్నీ అయితే మళ్ళీ బాత్రూంలోకి అయితే ఊడ్చేస్తున్నాను. రోజు ఇది ఒక పని లెక్క ఉంటుంది, ఇంకా తప్పదు, కొద్దిగా ఇరుకుగా ఉంటుంది కాబట్టి. ఇంకా బట్టలు కూడా అయితే ఆరేయడానికి అయితే వెళ్తున్నాను నేను. ఈ పని మొత్తం అయ్యాలకి నాకు 12:30 అట్లాగైంది. చూస్తారు కదండి ఎన్ని పనులు వస్తాయో ఇంటి దగ్గర ఉన్నామంటే, అస్సలు ఖాళీగా ఉన్నట్లే అనిపించదు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్స్.